2023 డిసెంబర్ నెల మిథున రాశి ఫలితం. అందరికీ నమస్కారం. మిథున రాశి వారు మృగశిర నక్షత్రం 3-4 పాదాల వాళ్ళు ఉంటారు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు 1, 2, 3, 4 పాదాల వాళ్ళు. పునర్వసు నక్షత్రం వాళ్ళు 1, 2, 3 పాదాలు. వీళ్ళు మిథున రాశి వాళ్ళు ఉంటారు. ఈ మిథున రాశికి ఎందుకు అంటే మనము యొక్క ఫలితాన్ని కొంచెం లేటుగా ఎందుకు అప్లోడ్ చేయడం అంటే, వీళ్ళకు అంతిమ నెల అంటే ఈ నెల ఆఖరి 10 రోజులు బాగా కలిసి వస్తాయి. వీళ్ళ జాతకరీత్యా మనము ఈ గ్రహాల యొక్క ఈ రాశి ఫలితం అంటే ప్రతిరోజు చెప్పడం అనేది నేను చేయను. ఎందుకంటే ఒక గ్రహము మారడానికే 2 రోజులు, 2.5 రోజులు, 1.5 రోజు పడుతుంది. ప్రతిరోజు రాశిఫలం ఎలా మారుతుంది? సరే, ఆ చర్చ పక్కకు పెడితే, అసలు రవి, కుజ, బుధ, శుక్ర ఈ గ్రహాలన్నీ మారడానికి 40 రోజులు, రవి మారడానికి 1 రోజులు, చంద్రుడు మారుతాడు, 27 నక్షత్రాలలో ఆయన సంచారం జరుగుతుంది, రవి అమావాస్య నుంచి అమావాస్యకు మారుతాడు. కనీసం వీటి ఆధారంగా తీసుకొని మనం మాస ఫలితం చెప్పాలి. సరే, ఈ నెల ఈ మిథున రాశికి మనం చూసుకున్నట్లయితే, గురువు లాభంలో ఉన్నాడు, దశమంలో రాహు, భాగ్యంలో శని. ఈ ప్రధానమైనటువంటి రాహు కేతులు, గురు శనులు. ఇక్కడ కేతు చతుర్థంలో సంచారం. అంటే మిథున రాశి వారికి విదేశాల్లో ఉన్న వాళ్ళకు బాగుంటుంది. స్వదేశంలో ఉన్న వాళ్లకు వాళ్ళు చేసే ప్రయత్నాల వలన, అంటే ఏదైనా ఈ ఒక పని సక్సెస్ అవ్వాలని ప్రయత్నం చేస్తారు కదా, ఆ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఓవరాల్గా విదేశాల్లో ఉన్న వాళ్ళకు, ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ అనుకూలంగా ఉంది. అండ్ భాగ్యంలో శని, లాభంలో గురువు అంటే చదువుకునే వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది, పరీక్షలు రాసే వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. సరే, ఈ డిసెంబర్ 22వ తారీఖు తర్వాత వీళ్ళకి ఎక్కువగా టూర్లు వెళ్ళడం కానీ, లేదు వీళ్ళు కుటుంబంతో ఎంజాయ్ చేయటం. ఎందుకంటే గురువు లాభంలో ఉన్నాడు, చతుర్థంలో కేతు ఉన్నాడు. కేతువు ఒక పాపగ్రహం కిందికి మనం లెక్క వేయడానికి లేదు. ఆయన ఉన్న స్థానాన్ని బట్టి, ఆయన ఉన్నటువంటి అంటే ఒక గ్రహంతో ఉంటే ఆ గ్రహం యొక్క ఫలితాన్ని బట్టి అలా చూసుకోవాలి. రాహు పాపగ్రహం, కానీ కేతువు పూర్ణ పాపగ్రహము అని చెప్పడానికి లేదు. కాబట్టి ఇక్కడ కేతువు కుటుంబ స్థానంలో ఉన్నాడు. ఖచ్చితంగా భార్య పిల్లలతో వీళ్ళు ఈ నెలాఖరులో ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. అలాగే పంచమాధిపతి పంచమంలో ఉన్నాడు, అదృష్టం కూడా వీళ్ళని వరిస్తుంది. ఓవరాల్గా మిథున రాశికి 20వ తారీఖు తర్వాత అంతా అద్భుతంగా ఉంది. ఇక్కడ అష్టమ స్థానాధిపతి నవమంలో ఉన్నాడు కాబట్టి అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. సప్తమ కేంద్రంలో రవి బుధ సంచారం. ఈ నెల ప్రారంభంలో రవి షష్టమంలో ఉన్నాడు. నెల మధ్యలో 16-17 తారీఖుల తర్వాత వీళ్ళకు రవి కేంద్రంలోకి వస్తాడు, బుధుడితో కలిసి ఉంటాడు. ఓవరాల్గా మిథున రాశికి డిసెంబర్ నెల, అది కూడా చివరి నెల ఆఖర 20వ తారీఖు తర్వాత అద్భుతంగా ఉంది. అయితే వీళ్ళు సోమవారం నాడు డిసెంబర్ నెలలో, ఇక మీరు ఈ వీడియో విన్న తర్వాత ఎన్ని సోమవారాలు ఉంటే అన్ని సోమవారాలు తలస్నానం చేయండి. ఈ చిన్న రెమెడీ పాటిస్తే సరిపోతుంది. వీలైతే ఈశ్వర దర్శనం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ జన్మజాతకంలో, ఇప్పుడు నేను చెప్పింది రాశి ఫలితం, అయితే జన్మజాతకంలో ఏదైనా దశ అంతర్దశల్లో దోషాలు ఉంటే ఆ దోషాలు కూడా పోతాయి. శివాలయానికి వెళ్ళి ఈశ్వర దర్శనం చేయండి. మిథున రాశికి ఈ నెలంతా కూడా అద్భుతంగా ఉంది. జై గురు దత్తాత్రేయ. నేను మీ లక్ష్మీకాంత శర్మ. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో
వాళ్ళకు విపరీతంగా అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే. అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలున్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.